Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏం చేస్తున్నామంటే ఎవరైతే క్రానిక్ డిసీజ్ ఎంప్లాయీ ఉన్నాడో వారు ఎవ్రీ మంత్ ఈ హ్యాస్ టు డ్రా ద మెడిసిన్స్. ఒకవేళ ఆ షెడ్యూల్డ్ డేట్ నాడు వాడికి ఎగ్జాక్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ నాడు డ్రా చేస్తాడు అనుకుందాం. నెక్స్ట్ మంత్ సెకండ్ నాడు డ్రా చేయకపోతే ఏ మెసేజ్ విల్ పాపప్ వైల్ బుకింగ్ ఇస్ ఇన్ మస్టర్. వైల్ బుకింగ్ ఇస్ ఇన్ మస్టర్ దట్ యు హ్యావ్ నాట్ డ్రాన్ ద మెడిసిన్స్ అని. తర్వాత దట్ మెసేజ్ విల్ పాపప్ రెగ్యులర్లీ టిల్ క్లోజర్ బై ద వెల్ఫేర్ ఆఫీసర్. అట్లాంటివి అన్నీ ఏమి లేవు, నో బయటి మందులు. నువ్వు పోయి ఎవిడెన్స్లు చూపిస్తే వెల్ఫేర్ ఆఫీసర్ క్లోజ్ చేసేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, యాక్చువల్గా చాలామంది ఏమన్నారు అంటే మస్టర్ లాక్ చేయండి అని చెప్పేటప్పుడు మాత్రం గట్టిగా చెప్తాడు. యూనియన్ లీడర్ కూడా చెప్తాడు, సార్ తీసుకోకపోతే మస్టర్ లాక్ చేయండి సార్ అంటాడు. మనం మస్టర్ లాక్ చేసినామనుకో అనవసరంగా పొట్ట మీద కొట్టినరు, మీ జిఎం సేఫ్టీకి ఏం పని లేదు. కాబట్టి ఫస్ట్ యాటిట్యూడ్, మనము ఏ డిసిప్లైన్ ఏ కల్చర్లో ఉన్నాము అనేది ఉన్నట్టయితే ఆల్ దిస్ ఈజ్ ఏ నరేటివ్ టు ద వెరీ కల్చర్డ్ పీపుల్, వెరీ డిసిప్లైన్డ్ పీపుల్. మనం వీఆర్ ఇన్బైబింగ్ ఆల్ దీస్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ ఏ సక్సెస్ స్టోరీ. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఎక్కడో అదర్ కంట్రీస్లో 100% జీరో ఇంజురీ వచ్చేసి జీరో హార్మ్ సైడ్ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎస్ఎంపి ఇంప్లిమెంట్ చేసేసి దట్ ఎస్ఎంపి వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఇయర్స్ టుగెదర్. 9th సేఫ్టీ కాన్ఫరెన్స్లో స్టార్ట్ అయింది, అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. తర్వాత 2017లో స్టాట్యూట్ కింద కన్వర్ట్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ ద స్టాట్యూట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కూడా వీఆర్ అనేబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ ట్రూ స్పిరిట్. వాట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ అంటే అవేర్నెస్. ఎంప్లాయీకి వాట్ ఈస్ ద అవేర్నెస్ లెవెల్ అంటే మన కల్చరు మన డిసిప్లైన్లో ఏంటిదంటే 100% వాడికి అవేర్నెస్ ఉన్న సిస్టంలోనే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్. ఎగ్జాంపుల్, అదే ఒక ఎంప్లాయీ, మన ఎంప్లాయీ కానీ జనరల్ పర్సన్ కానీ 2-వీలర్ మీద పోతే ఇట్ ఈజ్ ఏ హజార్డ్. ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు మందమరి ఇట్ ఈజ్ ఏ హజార్డ్. హజార్డే కదా యాక్టివిటీ. ఇట్ ఈజ్ సింపుల్ భాషలో ఏంటిదంటే హజార్డ్ అంటే మీకు అర్థమయ్యేటట్టు ఏంటిదంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అనే యాక్టివిటీ కింద మీరు పోల్చుకోండి. ఆ నుంచి వెళ్ళి వీడికి రావాలి అంటే ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ను నువ్వు అడాప్ట్ చేసుకుంటావు. సేఫెస్ట్ సిస్టమ్ ఏంటిదంటే ట్రైన్. బట్ ఇక్కడికి మాత్రం రావాలి, దిస్ యాక్టివిటీ హ్యాస్ టు బి డన్. ట్రైన్లో రావాలి, లేకపోతే ఇంకొంచెం రిస్క్తో ఉన్నట్టయితే బస్సులో రావాలి, ఇంకొంచెం రిస్క్ ఎక్కువ కావాలి అంటే కార్లో రావాలి, ఇంకొంచెం ఎక్కువ రిస్క్ కావాలంటే 2-వీలర్లో రావాలి. అంతేనా? బట్ యూ నీడ్ టు కమ్. అసలు నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు రిస్క్ ఉంది కాబట్టి రిస్క్కు సంబంధించిన కంట్రోల్ మెజర్ అడాప్ట్ చేయాలి. రిస్క్కు సంబంధించిన కంట్రోల్ మెజర్ అడాప్ట్ ఏం చేయాలి అంటే 2-వీలర్ వచ్చినప్పుడు కంట్రోల్ మెజర్ ఏం అడాప్ట్ చేసేది ఉంటుంది, ఎస్ఓపి ప్రకారం పనిచేయాలి. ఎస్ఓపి ఏంటిది? సింపుల్. ఎస్ఓపి ఏంటిది? నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి, తర్వాత స్పీడ్ బ్రేకరు, ఎటు సైడ్ డ్రైవ్ చేయాలి, ఇవన్నిటిని మనం ఎస్ఓపి అంటాం. ఈ ఎస్ఓపి 100% పాటించాలి అవగాహన ఉన్నది కదా.
టూ వీలర్ ప్రయాణం చేయడం అయితే అందరికీ అవగాహన ఉన్నది. పాటించడము అనేది 100% పాటించే కల్చర్ మన దగ్గర ఉండాలి. ఆ డిసిప్లిన్ మన దగ్గర ఉన్నదా? లేదు. ఉన్నదా? లేదు కాబట్టే మనం ఏంటంటే అన్నిటికీ విలువైన ప్రాణాన్ని లెక్క చేయకుండా అవేర్నెస్ ఉన్న సిస్టములోనే 100% తప్పులు చేస్తున్నాడు. అంతేనా? 100% అవేర్నెస్ ఉన్నా కూడా ఏమైతుందిలే అనే సిస్టాన్ని వాడు ఫాలో అవుతున్నాడు. రోడ్డు పైన పోతే మన కార్మికుడు ఏమాత్రము డిసిప్లిన్గా ఉండడు, ఏమాత్రము అడహరగాడు, ప్రాణము తృణప్రాయం కింద వాడు ప్రవర్తిస్తాడు. అట్లాంటి కార్మికుడు ఇండస్ట్రీలోకి వచ్చి, మైండ్లోకి వచ్చి ఇంత అవగాహన నువ్వు కలిగిస్తావా? పనికాడ రోడ్డుకున్నంత అవగాహన నువ్వైతే కలిగించలేవు కదా. మరి ఇంత అవగాహన కలిగించని దాన్ని ఏ విధంగా వాడు అడ్హర్ చేస్తాడు? అంటే మన దగ్గర ఒక మెకానిజం ఉంది. వాట్ ఈస్ దట్ మెకానిజం అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో ఒక మెకానిజం ఉంది. ప్రతి వర్క్ దగ్గర ఒక ఇంప్లిమెంటర్ అనేటోడు ఉంటాడు, ఒక మానిటర్ అనేటోడు ఉంటాడు. 2 టైర్ మెకానిజం ఉంది. రోడ్డు పైన నిన్ను సేఫ్టీ చూసడానికి ఎవడు లేడు. ఉన్నాడా? రూల్ పాస్ చేసిండు, దెబ్బ తాగుతుంది, మనకు డిసిప్లిన్ లేదు, అంత అయిపోయింది. మరి మైండ్లో ఈ 2 టైర్ మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఎస్ఎంపి ఫాలో కావట్లేదు? అంటే మన కల్చరు డిసిప్లిన్ తక్కువన్నా కూడా మరి మానిటర్ ఏం చేస్తున్నాడు, ఇంప్లిమెంటర్ ఏం చేస్తున్నాడు? వాడికైతే జీతము వాటిని చూడటానికే ఉన్నది. సో కాల్డ్ సూపర్వైజర్స్ అండ్ ఆఫీసర్స్ ఏమైతుందిలే నడుస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటే దాని పర్యవసానం ఏంటంటే కంటిన్యూగా ఏ ఎస్హెచ్ఎంఎస్ ఇంప్లిమెంట్ చేసినా, ఏ ఆడిటింగ్ చేసినా కూడా కంటిన్యూగా యాక్సిడెంట్స్ అయితేనే ఉంటాయి. ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం. రెండు 2023లో మన మెన్ అండ్ రోల్ ఎంత? దిస్ ఈజ్ ఓన్లీ సింగరేణి ఎంప్లాయీస్ మాత్రమే, అంటే కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఇది కాదు. మన మెన్ అండ్ రోల్ ఎంత ఇప్పుడు? 42,000 ఉన్నదా? అంతకన్నా తక్కువ ఉందా? 38,000. చూడండి హెచ్టిఎన్ ఏ ఏరియాల వారీగా ఎంతమంది ఉన్నారు? టోటల్గా క్రానిక్ డిసీజెస్ 15,000 మంది ఉన్నారు. దానిలో హెచ్టిఎన్ హైపర్ టెన్షన్ 9,000 చిల్లర ఉన్నారు. తర్వాత డిఎం టైప్ 2 అంటే డయాబెటిక్ 3,857 మంది. ఎపిలెప్సీ 142 మంది. సిఏడి, టీబీ, పిఎస్వై, సివిఏడి, సికేడి, లెప్రసీ, బ్రెయిన్ డిజార్డర్స్, రీనల్ డిజార్డర్స్, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఇదన్నీ పార్కిన్సన్. ఇవన్నీ చూస్తే మన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ పైన ఏమాత్రం, అంటే వాడు ఇండివిజువల్గా మైండ్ కార్డ్ వచ్చి డిసిప్లిన్గా పనిచేయడు, హెల్త్ను మేనేజ్ చేయడు. ఈ ఎన్విరాన్మెంట్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ ఇంప్లిమెంటరు, ఏ మానిటర్? అంటే ఇంకొంత శ్రద్ధగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మనం పనిచేస్తున్నాము అంటే ఏమాత్రం పనిచేయట్లేదు. ఎగ్జాంపుల్, మనకు జరిగిన ఈ సంవత్సరం జరిగిన 2 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని మీకు క్లారిటీగా చెప్తా. జీడీకే 2A సెక్షన్లో హాలేజ్ యాక్సిడెంట్ అయింది, ఒకటి హాలేజ్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయింది అంటే కార్మికుడు అయితే చనిపోయిండు. ఎందుకు అయింది అంటే రోజు చేసే పని అప్పు పోయే
టబ్స్ దెర్ ఈజ్ హజార్డ్. అది ఎప్పుడైనా రోప్ స్నాప్ కావచ్చు, డీలింగ్ ఊడిచిపోవచ్చు, అవి బ్యాక్ రోల్ డౌన్ కావద్దు అని చెప్తే రాడు కుక్ వేస్తారు. సింపుల్, రాడు కుక్ వేయాలి, వేయలేదు. రాడు కుక్ వేయలేదు కాబట్టి అక్కడి నుంచి జారొచ్చి ఈ జంక్షన్లో ఉన్న మనిషికి తగిలింది. రాడు కుక్ వేయకపోవడానికి కారణం ఏంది? ఎవరిది తప్పు? ఎవరిది తప్పు అంటే ప్రతిరోజు వేయట్లేదు వాళ్ళు. ప్రతిరోజు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, ఇంప్లిమెంటర్ మానిటర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్షన్ ఎవరిపైన తీసుకున్నారు అంటే రాడ్ కుక్ అయిన ట్రామర్ పైన తీసుకున్నారు. మరి ఇంప్లిమెంటరు మానిటర్ రోజు అడిగినట్టయితే, నేను అందుకోసమే ఏం చెప్తానంటే సకాలంలో నువ్వు స్పందించాల్సిన టైంలో స్పందించకపోతే అది యాక్సిడెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సకాలంలో నువ్వు స్పందించే టైంకు స్పందించకపోతే, నువ్వు రోజు ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు రాడ్ కుక్ అయ్యకపోతే బంద్ చేసినట్టయితే, వాడిని ఇంటికి పంపించినట్టయితే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా. తర్వాత మన దగ్గర స్టోర్లో ఒక యాక్సిడెంట్ అయింది, మీ అందరికీ తెలుసు, శ్రీరాంపూర్లో. ఎందుకు అయింది అంటే కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. మంచి స్ట్రింగ్ వాడాలి, అంతవరకు ఐరన్ స్ట్రింగ్ వాడిండు, రోప్ స్ట్రింగ్స్ వాడిండు. అదొక్కదానికి నైలాన్ స్ట్రింగ్ వాడిండు, అది కూడా డిస్కార్డెడ్. మైండ్లో వద్దు అని చెప్పి పక్కకు పడేసిన తీసుకొచ్చిండు సార్ అని చెప్పి ఒక ఇంజనీర్ చెప్తాడు. తర్వాత యాక్చువల్గా ఏంటిదంటే అది స్టోర్ కంట్రోల్లో జరగాల్సిన పని. ఆయన ప్రెమిసెస్లో ఆయన ఇచ్చిన స్ట్రింగ్సే వాడాలి. తర్వాత అక్కడ ఒక సూపర్వైజర్ మైనింగ్ సర్దార్ ఉన్నాడు. మైనింగ్ సర్దార్కు ఏం పని చేయాలి రోజు అని చెప్పి ఆయన కూడా ఇన్ఛార్జ్ కూడా చెప్పలేదు. పని నడుస్తుంది, హ్యాపీగా వస్తాను పోతాను, సామాన్ ఎక్కించుకుంటాను, వెళ్ళిపోతాను రోజు. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ అయితే కష్టం కదా. నువ్వు 5 నిమిషాలు టైం స్పేర్ చేయాలి. నువ్వు టైం స్పేర్ చేయాలి అంటే నువ్వు దానికోసం టైం కేటాయించాలి. రోజు వచ్చి ఆఫీస్లో కూర్చుంటే స్మూత్గా పని నడిచిపోతాయి కదా, నడిచిపోతుంది. కానీ సిస్టమ్ ప్రకారం పని చేయాలి. రాసుకున్నాం ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో రాసుకున్నాం. బరువులు ఎత్తేటప్పుడు ఎవరి సమక్షంలో ఎత్తాలి, ఏ విధంగా ఎత్తాలి, ఎవరు పర్యవేక్షించాలి అని చెప్పి రాసుకున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మన దగ్గర కల్చర్ సిస్టమ్ ఏంటిది అంటే ఎవడూ కూడా సిస్టమేటిక్గా పనిచేయని కల్చర్లో ఉన్నది. మరి కల్చర్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇంప్లిమెంటర్ మానిటర్? రక్షించేవాడు భక్షించటానికి రెడీగా తయారైనట్టు. నువ్వు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే పని నడిచిపోతుంది. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, దెబ్బలు తగలట్లేదు. ఇప్పుడు రోడ్డు పైన హెల్మెట్ 2 వీలర్ వచ్చేటప్పుడు రోజు పడతాడా? పడ్డప్పుడు ఆయన బుర్ర పగిలిపోతుంది, పడితే కదా. ఇట్నే రోజు నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, పని నడుస్తూనే ఉన్నది, స్మూత్గా జరుగుతూనే ఉన్నది, తప్పుల విధానంలో పని నడుస్తూనే ఉన్నది, యాక్సిడెంట్స్ అవుతుంది. ఇది చూడండి, డెత్ స్టాటిక్స్ ఆఫ్ SCCL ఎంప్లాయీస్ 2022లో ఆల్ టైప్స్ ఆఫ్ డెత్స్ ఇన్ SCCL 177. యాక్చువల్గా ఇది 177 కాదు, 189. 189 మందిలో సింగరేణిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 3. ఓన్లీ 3 కంపెనీ ఎంప్లాయీస్ చనిపోయింది. మైన్ యాక్సిడెంట్లో 3. మిగతా వాళ్ళందరూ ఎట్లా చనిపోయారు? ఈ 3 కోసం కంపెనీ ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చింది. దీనికో ISO వింగు, తర్వాత నీకు SMP, వాళ్ళకి SMP, దాన్ని అమలు పరచడము అవసరమా? అవసరం లేదు. మరి అవసరం లేనప్పుడు ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ ఈజ్ ద అసెట్. ఎంప్లాయీని మనం ఆరోగ్యంగా ఉంచుకున్నట్టయితే కంపెనీ కెన్ మేక్ ద సో మెనీ రికార్డ్స్. ఆ విధంగా మనం ఎంప్లాయీ సెంట్రిక్గా మనం పనిచేస్తూ ఉంటే, ఒక దిక్కేమో ఎంప్లాయీ సెంట్రిక్గా పనిచేస్తున్నాం, ఒక దిక్కేమో నాన్ కాంప్లయన్స్ ఆఫ్ సిస్టమ్స్. ఏం కాంప్లయన్స్ చేయట్లేదు, ఏమీ కాంప్లయన్స్ చేయట్లేదు. మనం రియల్గా మాట్లాడుకున్నట్టయితే
ఏమాత్రం కూడా డిసిప్లైన్ ఇంప్రూవ్ చేయడానికి, కల్చర్ ఇంప్రూవ్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు ప్రయత్నం చేయట్లేదంటే ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి? వై యూ పీపుల్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ద ట్రేడ్ యూనియన్స్, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్, తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతలేదు? 22లో 5గురే, 23లో 5గురే. అంటే ఈ 5 అనే ఫిగర్ వీళ్ళు మంచిగా తయారు చేయలేదు. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 5, కానీ కంపెనీ ఎంప్లాయీస్ 5 కాదు. లాస్ట్ ఇయర్ 2. ఆ పక్క 167లో కంపెనీ ఎంప్లాయీస్ 2 చనిపోయారు. ఇదే మిగతా వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీస్ చనిపోయారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఏది క్రిటికల్? సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం పెట్టినాము. ప్రతి ఎంప్లాయీని మనం హెల్త్ ట్రాక్ చేస్తున్నాము. హెల్త్ ట్రాక్ చేసి ఏం చేస్తాము? మళ్ళీ ఎంప్లాయీని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. ఏం కౌన్సిలింగ్ చేస్తాము? డిసిప్లిన్ కోసం వర్క్ కాడ ఎస్ఓపి చెప్పినట్టే చెప్తాం. వాడు ఇది వింటలేడు, అది కూడా వినడు. ఫైనల్గా ఏంటి? వాడు ఎంప్లాయీ ఇది వినట్టే అది కూడా వినడు. మరి ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మేనేజ్మెంట్? ఈరోజు సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆడిటింగ్ కోసం మిమ్మల్ని పంపిస్తున్నాం. జనరల్గా ఫోకస్ ఏంటంటే మీరంతా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రకారం ఏదైతే ఉన్నదో అదంతా మీరు చూస్తారు. చూసిన తర్వాత జనరల్ డిసిప్లిన్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్, కీ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద సేఫ్టీ. దట్ ఈజ్ మై వర్డ్. ఐఎస్ఓ చీఫ్ ఆఫ్ ది కంపెనీగా మై వర్డ్ ఏంటిదంటే జనరల్ డిసిప్లిన్ ఆఫ్ ద మైండ్. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇంప్రూవ్ చేయడానికి నువ్వేం పనులు చేస్తున్నావు అనేదే నాకు ఫ్యాక్టర్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు బాబు. మన కల్చర్లో సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉండదు. కానీ నువ్వు ఉన్నావు కదా, చూసటానికి నువ్వు ఉన్నావు కదా, మరి నిన్నెందుకు పెట్టినట్టు? నువ్వు చూసిన వానికి నువ్వు పనిష్మెంట్ ఇయ్యాయా? నేను అనేది ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్. నేను ఏమంటానంటే చూసినట్టు వదిలిపెట్టద్దు. ఇప్పుడు జిఎం సేఫ్టీ గురువయ్య వస్తే వేరే విధంగా ఉంటుంది కదా. నేనైతే ఎవరిని వదిలిపెట్టాను కదా. తప్పు కనిపించినప్పుడు నేను చిన్న లెటర్ ఇచ్చిపోతా. కాబట్టి నేను వస్తానంటే ఏదో ఒకటి చేస్తారు. అట్నే నువ్వు కూడా ఇన్స్పెక్షన్కి పోతే నాన్ కాంప్లయన్స్ ఉన్నట్టయితే ఎవరు కూడా వదిలిపెట్టద్దు. వాళ్ళు చేయాల్సిన పని వాడు చేయాల్సిందే. తర్వాత రోడ్డు పైన చేస్తలేడు, ఎక్కడో చేస్తలేడు అంటే పద్ధతి ఉంది, చూసే మెకానిజం లేదు. కానీ సింగరేణి లోపల 2 టైర్ మెకానిజం ఉంది. కంపల్సరీ ప్రతి పని కాడ ఈ ఇద్దరిట్లో ఎవడో ఒకడు ప్రత్యక్షంగా ఇన్స్పెక్షన్ చేస్తాడు. విచిత్రం ఏంటంటే బావిలలో పనిచేసేవాడు, హెమ్ ఆపరేటరు హెల్మెట్ పెట్టుకోడు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? పోలీసు వాడు సివిల్ డ్రెస్సులో వచ్చి ఆడ రోడ్డు పైన ఉంటే వాడు వింటాడా? వినడు. అంటే నువ్వు డ్రెస్ కోడ్ అంటే ఇండస్ట్రీలో ఉండాల్సిన ఏదైతే పీపీఈ వేసుకోలేదో నీకు ఆ ట్రాన్స్ఫార్మేషన్ బాడీలో రాదు. నేను సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న కొన్నిటిని పాటించాలి అనే ట్రాన్స్ఫార్మేషన్ నీ మైండ్లోనే ఉండదు. మేనేజర్కు తెలుసు ఎందుకు అలవ్ చేస్తున్నాడు. ఎవరైనా అడ్డన్నారా? అక్కడ అసలు ఇవన్నీ పెట్టద్దని ఎవరైనా అన్నారా? నరేందర్ జిఎం అది ప్రాజెక్ట్ ఆఫీసర్ OC2లో ఉండే ఆయన ఇంప్లిమెంట్ చేసిండు. ఈయన ఇంప్లిమెంట్ చేస్తానంటే గురువే వస్తేనే తెలుస్తుంది కాబట్టి అందరిని పెట్టుకోమంటాడు కావచ్చు అని చెప్పి ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి పోయినా. ఎవ్రీబడి వాజ్ విత్ హెల్మెట్ ఇన్ ద క్యాబిన్. అంటే నువ్వు పట్టించుకున్న కాడ పని ఖచ్చితంగా అవుతుంది. అంటే క్వశ్చనింగ్ అనేది లేదు. మరి సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీరు ఆడిట్కి పోతున్నారు. మీకు కొంత అవగాహన కోసం ఇప్పుడు చేసినాము. ఎందుకు అంటే రేపటి నుంచి
ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి మాకు మన ఓనర్స్కు సిఎన్ఎండికి లెటర్స్ వస్తూ ఉంటాయి. వేర్ ఈజ్ యువర్ ఎస్ఎంహెచ్ సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్ కావాలి అంటుంది. మన దగ్గర అసలు ఇంటర్నల్ ఆడిటింగ్ సిస్టమ్ అనేది లేదు ఇప్పటి వరకు కంపెనీలో. ఇంటర్నల్ ఆడిట్ ఏదైతే వాళ్ళు చెప్పినరో మేము ఇవన్నీ డిక్లేర్ చేసేంత వరదాకా థర్డ్ పార్టీ ఆడిటర్స్ను ఎవరు పెట్టుకోవాలి అని మేము చెప్పేంత వరదాకా మీరు ఏదైతే ఇంటర్నల్ ఆడిటింగ్ సిస్టమ్ ఉన్నదో దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి మనకు చెప్పారు. చెప్పిన తర్వాత మనం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి డైరెక్టర్స్ను అందరిని అడిగితే ఏం చేద్దాం మరి దీన్ని సాటిస్ఫై చేయడానికంటే ఏరియా లెవెల్లో హైపర్ ఎక్స్పర్ట్ హై లెవెల్ కమిటీ ఒకటి కన్స్టిట్యూట్ చేయండి. సరే వాళ్ళకి తెలియదు కదా అంటే ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వండి, ముందైతే స్టార్ట్ చేయండి. ఇంకో 3-4 months లోపల ప్రాబుల్లీ యూజీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నేమ్స్ ఇస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఇన్స్టంటేనియస్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి అంటే కంపెనీ నుంచి ప్రతి ఏరియా నుంచి ఒక టీమును కన్స్టిట్యూట్ చేసేసి 6 రోజుల ట్రైనింగ్ పంపిస్తాం. మనది అప్పుడు సిస్టమేటిక్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత థర్డ్ పార్టీ ఆడిటర్స్ను కూడా మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవద్దు, మీరు మోసం చేసుకోవద్దు. ఓ డీజీఎంఎస్ ఆఫీసర్ను మనం పెట్టుకున్నట్టయితే ఆయన ఇన్స్పెక్షన్స్ చేస్తాడు కానీ ఆడిట్ చేయడు. ఆయన కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్ చేస్తాడు కానీ మళ్ళీ ఆడిట్ చేయడు. ఆడిటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ మీకు కష్టమవుతుంది కాబట్టి మీరు పెట్టుకోవద్దు అని చెప్పి అప్పుడు గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. మనము థర్డ్ పార్టీ ఆడిటింగ్ కింద కొన్ని మైండ్స్ చేయించినాం. ఎందుకంటే ఇనిషియల్గా 2019లో చిన్న గైడ్లైన్స్ కింద మనం థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేయించాలి అని చెప్పి వచ్చినప్పుడు రిటైర్డ్ డివైడీజీలను పెట్టుకున్నాం. మనం పెట్టుకొని కొన్ని మైండ్స్ చేయించినాం శాంపుల్గా. ఈ హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ తీసుకుపోయి చూపిస్తే ఇవి 4 తీసుకోవడానికి కూడా పనిచేయ అన్నారు. విత్ లాట్ ఆఫ్ పర్సువేషను, లాట్ ఆఫ్ ఫాలో అప్, వాళ్ళని పిలిచి వాళ్ళ కొటేషన్స్ తీసుకొని అపాయింట్ చేసిన తర్వాత అంత చిన్న కామెంటు వాళ్ళు చేసేసిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్కు మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ చేసింది. మేము ఇవ్వం బాబు, దిస్ ఈస్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ ఎంఓసి అని చెప్పి చూపించిన తర్వాత ఎవర్ సైలెంట్. కాబట్టి మీ భుజస్కంధాల పైన చిరు బాధ్యతను మీకు అప్పచెప్పినాం. చిరు బాధ్యతను అప్పచెప్పినాం. ఈ బాధ్యత వెంటనే స్టార్ట్ చేయండి. మనము ఇదే కల్చర్లో ఉంటాము, ఇదే డిసిప్లిన్లో ఉంటాము, ఇదే విధంగా నడుస్తాం. అల్టిమేట్గా ఎవరు ఏమైనా అనకపోయినా కూడా ఫిగర్స్ ఆర్ స్పీకింగ్. 70 మిలియన్ల టన్నుల బొగ్గు తీసినామా? ఇంటర్నల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎవరు పనిచేసినరో, ఎవరు పనిచేసి వచ్చినరో కూడా ఎవరికి తెలియదు. హైయెస్ట్ అథారిటీకి మాత్రము వి అచీవ్డ్ 70 మిలియన్ టన్స్, నంబర్ 1. అదేవిధంగా ఈరోజు వరకు ఫస్ట్ క్వార్టర్లో కోల్ ఇండస్ట్రీలో 4 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. మొత్తం భారతదేశంలో బొగ్గు గనులల్లో 4 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామంటే 7% ఆఫ్ ద నేషనల్ ప్రోడక్ట్ విత్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోర్ దాన్ 50% యాక్సిడెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో ఫిగర్స్. 70 మిలియన్ టన్స్ నీకు టార్గెట్ ఎట్లా అచీవ్ అయినావు అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ మన పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ యాక్సిడెంట్స్ మాత్రం 50% కాంట్రిబ్యూషన్లో ఉన్నాం. నోబడీ విల్ స్పే, మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. పెద్ద ఫోరమ్స్లో వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ చైర్మన్ అండ్ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్, పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సేఫ్టీ రిలేటెడ్ మ్యాటర్ బయటకు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఏమని చెప్పుకోవాలి?
ఏ కాంట్రిబ్యూట్ చేసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే మనం ఏం సమాధానం చెప్పుకోవాలి? ఈరోజు డీజీఎంఎస్ వెబ్సైట్ చేస్తే 19 20 సీరియస్ యాక్సిడెంట్లు ఉన్నాయి. మన దగ్గరనే ఎన్ని ఉన్నాయి? 16 సీరియస్ యాక్సిడెంట్లు ఉన్నాయి. అంటే లాట్ ఆఫ్ సీ చేంజెస్ వచ్చినాయి ఇండస్ట్రీలో. చాలా సిస్టమేటిక్గా ప్రయాణం చేస్తున్నారు. సింగరేణి మాత్రము ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఎప్పుడు మనము నేషనల్ స్టాండర్డ్కు రీచ్ అవుతాం? నేషనల్ స్టాండర్డ్ అంటే ఆన్ పార్ విత్ ప్రొడక్షనా, ఆన్ పార్ విత్ మ్యాన్ పవరో, ఈ రెండింటికి సంబంధించినంత వరకు మనకు యాక్సిడెంట్ ఫిగర్స్ నేషనల్ స్టాండర్డ్కు ఎక్కువ ఉండద్దు. కానీ యాజ్ ఆన్ నౌ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ దాన్ దిస్ ఇయర్ మోర్ దాన్ 50%. 4 ఉన్నాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్. కాబట్టి మనము రిఫైన్ కావాల్సిన అవసరం ఉంది. ఈ అవసరము అనేది రిఫ్లెక్ట్ ఎక్కడ కావాలి అంటే అల్టిమేట్గా మనం చూపించాల్సింది ఏంటిదంటే ఓన్లీ డిసిప్లైన్, కల్చర్. అది ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఎవరు చేయాలి అంటే సోకాల్డ్ మానిటర్స్ అండ్ ఇంప్లిమెంటర్స్. మనం రోల్ క్లారిటీ ఇచ్చాం, బై నేమ్ క్లారిటీ ఇచ్చాం. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో ఫలాని రవీందర్ అనే అండర్ మేనేజరు ఈ పని చేసేటప్పుడు ఆయన ఇంప్లిమెంటర్గా పనిచేస్తాడు, ఫలాని విజయ్ కుమారు ఈ పని చేసేటప్పుడు మానిటర్గా పనిచేస్తాడు అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఎందుకు స్కిప్ అవుతుంది అంటే ఆ మైండ్లో మేనేజర్ ఉన్నాడు, ఏజెంట్ ఉన్నాడు, అయినా కూడా ఎందుకు స్కిప్ అవుతుంది? నువ్వు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నావు, నువ్వు ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తున్నావు. మరి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కూడా ఎందుకు స్కిప్ అవుతుంది అంటే యాటిట్యూడు. వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? కాంప్లైన్స్ యాటిట్యూడ్ ఉందా నీకు అంటే లేదు. మరి యాటిట్యూడు ఇంప్రూవ్మెంట్ కోసము ఏం చేస్తే యాటిట్యూడ్ ఇంప్రూవ్ అవుతుంది? మనం అల్టిమేట్గా ఎంప్లాయీ సెంట్రిక్గా అయితే పనిచేస్తున్నాం. వెదర్ ఆఫీసర్ ఆర్ వర్క్మెన్ ఎవరైనా కూడా వీఆర్ టేకింగ్ ఎంప్లాయీ సెంట్రిక్ ఆర్గనైజేషన్. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ హిస్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఆఫ్టర్ దట్ మన దగ్గర అన్ని మెకానిజము, అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీకి వాడికి ప్రాబ్లం రాగానే ఐడెంటిఫై చేసే సిస్టమ్ ఈరోజు ఉంది. అది తెలిసే సిస్టమ్ కూడా ఉంది. కానీ మనం డిసిప్లైన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పద్ధతులు ఏంటంటే కౌన్సిలింగ్ ఒకటే ఉంది. కౌన్సిలింగ్ తప్ప మనం వేరేది చేయలేకపోతున్నాం. కౌన్సిలింగ్ అంటే అది వాడు ఈ చెవితో నుండి ఈ చెవితోని వదిలేస్తున్నాడు. వీటిని ఈ మీడియాను వాడి, ఈ పద్ధతులను వాడి సెన్సిటైజేషన్ లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి సజెషన్, యు ఆర్ హియర్ బై సజెస్టెడ్, యు ఆర్ హియర్ బై వార్న్డ్. పెద్ద ఛార్జ్షీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి మొదలు పెడితే వాడు కరెక్ట్ చేసుకోవడానికి సన్నద్ధంగా తయారవుతాడు. కానీ నువ్వు ఏమాత్రము ఆయనకు ఏమీ చేయకుండా గాలిలో దీపం పెట్టి దీపం ఆరద్దు అని చెప్తే ఆరకుండా ఉంటుందా? దానిపైన అదే చేస్తుంది కదా. అట్నే ఈరోజు సింగరేణిలో చూస్తే ఎట్లున్నది అంటే సేఫ్టీ 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 అని చెప్పి అన్ని సైడ్ నుంచి సేఫ్టీ సేఫ్టీ అని అంటారు. ఎస్ఓపీలు చదువుతున్నాం సార్, ప్లెడ్జి చేస్తున్నాం సార్, సేఫ్టీ కోసం ఇన్ని చేస్తున్నాం సార్ అని అంటారా? కానీ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుందా? అయితలేదు. ఎందుకు అవుతుంది?
ఆకలి 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 అంటే ఆకలి తీరుతుందా? ఆకలి తీరాలంటే ఏం చేయాలి? ఏదో ఏదో తయారు చేసుకోవాలిగా, తయారు చేయాలి, దానికి కొంత కష్టపడాలి, ప్లేట్ దాకా తీసుకురావాలి, కలపాలి, తినాలి. ఈ ప్రాసెస్ చేయడం అవసరమా? ఆకలి తీరాలంటే అవసరం. అట్లే సేఫ్టీ ఇంప్రూవ్ కావాలి అంటే నోటితోని మాట అంటే సేఫ్టీ ఇంప్రూవ్ కాదు. దానికోసం పని చేయాలి. పని ఏం చేయాలి? కార్మికుడు తూచా తప్పకుండా సిస్టమేటిక్గా పనిచేసే విధానాన్ని మనం నేర్పాలి. ఎవరు నేర్పాలి అంటే మైండ్లో ఉన్న సూపర్వైజర్స్, ఆఫీసర్సే నేర్పాలి. ఎందుకు సార్ వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ వాడికి లేదా అంటే లేదు అనేది తెలిసిపోతుంది కదా. మరి లేదు అని తెలిసిపోయినప్పుడు ఆఫీసర్ సూపర్వైజర్ బాధ్యతనే కదా ఎక్కువ. మరి ఈ బాధ్యతను తను నిర్వర్తించాలి కదా. నువ్వు అయితే యాక్సెప్ట్ చేయదు కదా. తప్పు చేసినప్పుడు విచ్ లీడ్స్ టు ఫ్యాటల్ యాక్సిడెంట్, విచ్ లీడ్స్ టు సీరియస్ యాక్సిడెంట్స్, ఏదో ఒకటి అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి నువ్వు ఆపేసేయాలి. సార్ ఆగిపోతాడు సార్, బాయ్ ఆపుతాడు సార్ అంటే బాయ్ ఆపేదాకా ఎందుకు? అసలు ఈ రోజు దాకా నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు పరిస్థితి? ఈ రోజు దాకా తీసుకొచ్చినావు ఎందుకు? మేనేజరు ఈజ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. ఓనరు, ఏజెంటు, మేనేజర్ వీళ్ళ ముగ్గురుదే. మరి ఓనరు దగ్గర నుండి ఇంప్లిమెంట్ చేస్తాడా? చేయడు. ఏజెంట్ దగ్గర నుండి ఇంప్లిమెంట్ చేస్తాడా? చేయడు. మేనేజరు దగ్గర నుండి ఇంప్లిమెంట్ చేసడానికి చేయాలి. ఎందుకు అంటే ఆయనకు లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. సూపర్వైజర్స్ ఒక 20 మందో 30 మందో 40 మందో ఇచ్చారు. ఆఫీసర్లను ఒక 15 మంది 20 మందిని ఇచ్చారు. వాళ్ళ ద్వారా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాను ఇంప్లిమెంట్ కావాలి. మనకిప్పుడు ఆడిట్ ఫోకస్ అంతా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. తర్వాత రివ్యూ అన్నారు చూడండి, మీరు అన్నారు, మంచి పాయింట్ చెప్పారు సార్. కొన్ని యాక్టివిటీస్కు ఎస్ఎంపీ లేదు అని చెప్తే డెఫినెట్గా లేదు. 2017లో రెగ్యులేషన్ వచ్చిన తర్వాత ఆఫీసులో కూర్చొని ఏమేమి పనులు ఉంటాయని ఊహించి తయారు చేసింది. చాలా వరకు యాక్టివిటీస్ మిస్ అయిపోయినాయి. నేను మొన్న గోదావరి కానీ న్యాచురల్ డెత్ అయిన చూడ ఒకడు ట్రాక్ కింద పెడితే తల ఊడిపోయింది. ఆడికి పోయిన తర్వాత మీరు కొత్తగానే ఎస్ఎంపీ చేసిందంటే కొత్తగానే ఎస్ఎంపీ చేసింది అన్నారు. సరే ఈరోజు మీరు ఎస్ఎంపీ పట్టుకరండి, ఇక్కడ ప్రీవే బెన్ను కాడ లోడ్ చేస్తూ ఉంటారు, బొగ్గంతా పడిపోతూ ఉంటుంది. ఆడికి ఒక ఏది చిన్న షవల్ లాంటిది వచ్చేసి ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వెళ్ళిపోతుంది. జేసీబీ వచ్చి క్లీన్ చేసిపోతుంది. ఇది పనేనా అంటే ఇది పనే సార్. మరి దీనికి ఎస్ఎంపీ పైన మీ ఎస్ఓపీలు చూపియండి అన్న. బుక్లన్నీ తిరిగెత్తాను, ఉంది సార్ అని. నాకు ఫిజికల్గా నేను ఇవాళ వచ్చిన కాబట్టి చూస్తాను అన్న. మరి ఇది మీ అందరికీ తెలుసు కదా, రోజు పెడతాను, ప్రతిరోజు పెడతారు అది. మరి దీనికి ఎస్ఎంపీ ఎందుకు రాసుకోలేదు? వాడు ట్రాక్టర్ రోడ్ ఈడిదాకా రావాలి, ఈ బొగ్గును ఏ విధంగా లోడ్ చేయాలి, దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? దేవుడు వచ్చి పర్యవేక్షిస్తాడా? కాదు కదా. ఎవడో మీ బాయిలో సిఎస్పిలో ఉన్నోడు చేయాలి కదా. అవి ఎందుకు రాయలేదు అని చెప్తే సార్ ఇది ఒక్కటే మర్చిపోయింది సార్ అన్నాడు. సరే ఇట్లకెళ్ళి పోదాంపా అని చెప్పిన మెయిన్ యాక్టివిటీ ఫీడర్, ఫ్లో ఫీడర్ కాడు ఉంది. ఫ్లో ఫీడరు నడిపిస్తాడా అంటే నడిపిస్తాను అన్నాడు. ఈ ఫ్లో ఫీడర్కు నేను యాక్టివిటీ చూస్తే తేండి అన్నా, తెలియదు. మరి మీరు ఎస్ఎంపీ ఏం రాసినట్టు? అందుకోసం మీరు పోయినప్పుడు ఏమన్నా యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయండి. ఆడిటింగ్ మైండ్లో 1, 2 మీరు ఏ మైండ్కి పోతారో కొత్తగా మీ పరిసరాలలో కనిపిస్తూ ఉంటాయి. ఈ యాక్టివిటీకి ఎస్ఎంపీ చూపియండి అని అండి. ఉండయి కాబట్టి యాక్టివిటీస్కు ఎస్ఎంపీ ప్రాపర్గా డిజైన్ చేయలేదు. ఓపెన్ కామెంట్స్. దీనికి వాళ్ళు చూపించలేరు. అది నువ్వు ఆడిట్ రాసినావు అనుకో, మేనేజర్కు
ఆడిట్ అబ్జర్వేషన్ నువ్వు చేసినట్టయితే ఇంకొన్ని చూస్తాడు, నిత్యం జరిగే యాక్టివిటీస్ ఇంకొన్ని ప్రత్యక్షంగా చూస్తాడు, నువ్వు దోహదం చేస్తావు. అయ్యో ఓవరాల్గా చెప్తే సార్ నేను చెప్పిన సార్ ఇప్పుడు ఈయన ఎక్కడైనా వేయండి అనుకో వర్క్షాప్కు ఇన్స్పెక్షన్కు, ఆయన దోస్తేనే ఓవరాల్గా చెప్పిన సార్ ఫలాంటి కనిపించలేదు, ఫలానోడు తప్పు చేస్తాడు అంటే ఓవరాల్ ఏది నడవదండి. ఓవరాల్ నడవదు కాబట్టే మొన్న నేను వీళ్ళకి ఛార్జ్షీట్లు ఎందుకు ఇచ్చినా, వీళ్ళకి ఛార్జ్షీట్లు స్టోర్ ఇంజనీర్కు ఛార్జ్షీట్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చినా, ఎందుకు అంటే నువ్వు ఎస్ఎంపి ప్రకారము పనిచేయాలి కదా, నువ్వు ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు పలానోడు పనిచేయలేదని చెప్పి ఒక్క లెటర్ చూపియండి అన్న. నువ్వు ఇక్కడ 6 నెలల నుంచి పనిచేస్తున్నావు, 6 నెలల నుంచి పనిచేసినప్పుడు నువ్వు తిరుగుతూ ఉంటావు కదా, ఎవడో తప్పు చేస్తూ ఉంటాడు కదా, తప్పు చేసినప్పుడు పలానోడు తప్పు చేసినావు నువ్వు అని చెప్పి సెన్సిటైజేషన్ లెటర్ ఇచ్చిందన్న చూపియండి అన్న. సార్ ఇంతవరకు చేయలేదు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉండడం అలవాటు అయింది. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ రాసుకున్నారు, దానిలో ఎస్ఈ చూస్తాడు పని, నేను పర్యవేక్షిస్తానని రాసుకున్నావు. మరి ఈ 2 పనులు చేయట్లేదు కంటే చేయట్లేదు సార్ అని. ఏది అయినా కూడా ఒకడు ఏంటంటే ఇంప్లిమెంటర్, ఒకడేమో మానిటర్. నాకు ఒకరు ఇంప్లిమెంటర్, ఒకరు మానిటర్, ఎవరు కూడా ఏం చేయట్లేదు. అంటే ఇది ఎప్పుడు ఇన్వైబ్ అవుతుంది, అలవాటు ఎప్పుడు చేసుకుంటారు, అలవాటు చేసుకున్నంత వరకు మన ఫిగర్స్ ఇట్నే ఉంటాయి, నేషనల్ స్టాండర్డ్ లోపల ఫిగర్స్ ఇట్నే ఉంటాయి. ఇంకా 2022 కన్నా ముందు మరి 15-16 ఉండేది ప్రతి సంవత్సరం ఫ్యాటల్ యాక్సిడెంట్స్. ఏదో సేఫ్టీ 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 అని అంటారు కాబట్టి 5కి వచ్చినాయి. రియల్గా పనిచేస్తానంటే రియల్గా ఏం పనిచేయట్లేదు, ఇంకా అదృష్టం మీదనే ఉన్నాం మనం, అదృష్టవంతులం అందరం. ఎవ్రీ ఇన్సిడెంట్లో తప్పుడు విధానం ప్రకారమే పని నడుస్తుంది ఫీల్డ్లో. ఎందుకంటే నేను పోతే అన్నీ అయ్యే కనిపిస్తాయి. అంటే దీపం ఉన్నంతసేపు ఉంటుంది, పోయినప్పుడు ఐఎస్ఓ దిగుతాడు, దిగి సార్ అనవసరంగా మమ్మల్ని యాక్షన్ తీసుకుంటారు సార్ అంటారు. అంటే రోజు చేసేది ఏంటిది, రోజు చేసే దానిలో కొంత డిఫరెంట్ విధానంలో పనిచేయడం నేర్చుకోవాలి. మీరు ఆడిటర్స్గా పోయినప్పుడు కొన్ని సూక్ష్మంగా చూడండి, చూసి నిర్భయంగా ఇన్ రైటింగ్లో రిపోర్ట్లో పెట్టండి. ఎవరు మనకు చుట్టం కాదు. రేపు థర్డ్ పార్టీ ఆడిటర్స్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా ఐఎస్ఓ ఆడిటింగ్ చేసేటప్పుడు చూసారా, కొన్ని ఐఎస్ఓ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏది R&D డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు, తర్వాత అనలిటికల్ డిపార్ట్మెంటు, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంటు, అవి ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీస్. మనం థర్డ్ పార్టీ ఆడిటర్స్ను పెట్టుకున్నాం. ప్రతి 2 సంవత్సరాలకోసారి వచ్చేసి నీ దగ్గర ఉన్న సిస్టమ్స్ ప్రకారం నడుస్తున్నాయా లేదా అనేది ఆడిటింగ్ చేస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెడతారు, మన గుడిలో పెట్టిండ్రు మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి మా ఆబ్జెక్టివ్ ఇవన్నీ చూసడానికి వచ్చినాం, మీ దగ్గర ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు ఏం చూపిస్తారు అని చెప్పి మీరు చెక్ లిస్ట్ ఇవ్వండి. ఆయనని పిలిచి నేను వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు. ఏ రికార్డ్ ఎవరు చూపిస్తారు, అయిపోతుంది. తెల్లారి వస్తాడు, మన ఇచ్చిన లిస్టులోనే ఫలాని మల్లయ్య ఈ రికార్డ్స్ ప్రకారం చూపిస్తాడు అంటే ఆయనను పిలిచేసి ఏదో వెనక రికార్డు అడుగుతాడు, ఒకటే క్షణంలో తీసియాలి. ప్రాసెస్ లోపల ఏ విధంగా నడుస్తుంది అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. తర్వాత నాన్ కాంప్లయన్సెస్ ఏమన్నా ఉన్నట్టయితే చెప్పేస్తారు, అక్కడనే పేపర్ పైన పెడతారు. ఒక ఎగ్జిట్ మీటింగ్ పెడతారు. ఎగ్జిట్ మీటింగ్ పెట్టి ఇవన్నిటిని మీరు రెక్టిఫై చేయండి అని చెప్పి టైం ఇస్తారు. మళ్ళీ ఒకసారి వస్తారు, అవి రెక్టిఫై అయినదా లేదా చూస్తారు. చూసేసి ఐఎస్ఓ ముద్రేసిపోతారు. దెన్ ఐఎస్ఓ సర్టిఫికేట్ మనం డిస్ప్లే చేసుకుంటాం, మన వెబ్సైట్లో పెట్టుకుంటాం ఆ డిపార్ట్మెంట్కు. అట్నే మీరు ఇప్పుడు పోయినప్పుడు సిస్టమ్ ఏదైతే డిఫైన్ చేసిందో ఆ సిస్టమ్ ప్రకారం
ప్రాసెస్లో ఇన్వాల్వ్ కండి. డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు. ఈచ్ మెంబరు ఒక్కొక్క యాక్టివిటీని టేకప్ చేసుకోండి. లేదు అని చెప్తే ఒకళ్ళు కాకపోతే ఇద్దరినన్నా. స్టార్టింగ్లో కొంచెం ఫస్ట్ ఒక మైండ్ మీరు పోయినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే ఇది మన సబ్జెక్టు కాదు, సబ్జెక్టు కానప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నదాన్ని అధిగమించడానికి మీరు అందరు కన్సల్ట్ కండి. ఒక వేరే వాళ్ళతో కూడా, అదర్ ఏరియా టీంతో కూడా, ఇప్పుడు మీరు 3 టీంలు ఉన్నాయి ఇక్కడ. అదర్ ఏరియా, అదర్ రీజన్ లేదు అని చెప్తే ISO, ఎందుకంటే మేము డిజైన్ చేసినాం కాబట్టి మమ్మల్ని కన్సల్ట్ చేసినా కూడా మేము క్లారిఫికేషన్ ఇస్తాం. కాబట్టి మీరంతా సర్వసన్నద్ధంగా ముందుకెళ్ళి ఈ వర్క్ కంప్లీట్ చేస్తారని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Safety, health management system and performance evaluation in coal mines, including star rating policy. So, 1-day training program on audit committee. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో గురువయ్య గారు ఇది అరేంజ్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 3 to 4 hours ఒక మారథాన్ సెషన్ అనేది అయింది. ఇన్ డీటెయిల్గా ఇప్పటివరకు ఏదైతే స్టార్ రేటింగ్ పాలసీ ఉందో దాన్ని ఆడిటింగ్ అనేది చేయడము, అలాగే SMP ఏదైతే ఉందో సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇన్ డీటెయిల్గా ఆడిట్ చేసి, ఏదైతే బెల్లంపల్లి, మందమర్రి అండ్ శ్రీరాంపూర్ 3 రీజన్ల కమిటీ ఫామ్ చేశారో 6 దానిలో SOD GM గారు, ASO, HOD E&M, HOD పర్సనల్, HOD F&A అండ్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్. సో దీనిలో ఎలా చేయాలి ఏందనేది ఇన్ డీటెయిల్గా శేష్ బాబు గారు చెప్పారు, స్టార్ రేటింగ్ ఎలా చేయాలనేది. అలాగే విజయ్ కుమార్ గారు చెప్పారు, సో SMP ఎలా ఆడిట్ చేయాలి, దాని చెక్ లిస్ట్ ఏంటనేది. సో అలాగే మన గురువయ్య సార్ ఇన్ డీటెయిల్గా జనరల్ డిసిప్లిన్ ఏముంది అంటే ఇవన్నీ ఆడిట్ చేసుకుంటూ మైండ్లో సిస్టము జనరల్ డిసిప్లిన్ ఎలా ఉంది అది అబ్జర్వ్ చేయండి. సో ప్రతి గ్రూప్ను కన్సల్ట్ అయ్యి మనం చేసినట్టయితే మనము రిజల్ట్స్ అనేది తీసుకురావచ్చు. సో ఏదైతే చెయ్యని ఉన్నాయో ఆ చెయ్యని వాటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసి SMPలో ఇది యాడ్ చేయాలి, అలాగే ఈ SOP చేయాలి. ఇందాక గురువయ్య గారు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎక్కడైతే ట్రాక్ దగ్గర, ప్రీవేబిన్ దగ్గర స్పిల్లేజ్ కోల్ను JCB వచ్చి లోడ్ చేస్తుందో, సో దానికి SMP ఉందో అంటే SMP లేదు. సో అట్లాంటి యాక్టివిటీస్ మైండ్లో చేసినప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి. సో దానిలో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ వాళ్ళందరం కూడా డెఫినెట్గా అది చేస్తాం సార్. సో ఇది ఈ సెషన్కు ముఖ్యంగా గురువయ్య గారు ఆల్ ది వే కొత్తగూడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇన్ డీటెయిల్గా ఎలా చేయాలి అని క్లియర్గా చెప్పారు. సో గురువయ్య గారికి ప్రత్యేకంగా ఆ మందమారి ఏరియా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ఈ ఏరియాలో ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ GM మందమర్రి శ్రీ మనోహర్ గారు పార్టిసిపేట్ చేశారు. సో వారు కూడా ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది ఇది అనేది చెప్పారు. అండ్ ఈ అరేంజ్మెంట్స్ అన్నిటి కూడా సారు గైడ్ చేశారు. సో వారికి ధన్యవాదాలు. అలాగే బెల్లంపల్లి ఏరియా GM రవిప్రసాద్ గారు, అలాగే శ్రీరాంపూర్ ఏరియా GM సంజీవ్ రెడ్డి గారు, అలాగే GM సేఫ్టీ బెల్లంపల్లి రీజన్ రవికుమార్ గారికి ధన్యవాదాలు. సో అలాగే కొత్తగూడ నుంచి శేషబాబు గారు వచ్చి స్టార్ రేటింగ్ పాలసీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే విజయ్ కుమార్ గారు SMP మీద ఎలా ఆడిట్ చేయాలి అండ్ ఇన్ డీటెయిల్గా చెక్ లిస్ట్ అనేది తయారు చేశారు. అలాగే కొంత డాటా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. సో వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఎవరైతే ఆడిట్ కమిటీ మెంబర్స్ ఉన్నారో ఆల్ ది వే బెల్లంపల్లి నుంచి, శ్రీరాంపూర్ నుంచి, మరి మందమర్రి నుంచి వచ్చిన SOD GMs, ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్, ఏరియా ఇంజనీర్స్, ఏరియా పర్సనల్ హెడ్స్, ఏరియా F&A ఇన్ఛార్జెస్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే
ఈ ఆర్గనైజ్ చేసినందుకు జిఎం సేఫ్టీ బీపీఏ రీజన్, అలాగే పర్టికులర్లీ ఈ మందమరి ఏరియాలో ఏరియా సేఫ్టీ ఆఫీసరు, అలాగే రెస్క్యూ స్టేషన్ ఇన్ఛార్జు, వీటీసీ ఇన్ఛార్జు ఇవన్నీ చక్కగా అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా, అలాగే కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇదంతా మనకు రికార్డ్ చేసేసి మొత్తము ప్రపగండ చేస్తున్నందుకు రాజశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పటికే మన 1:30 అయింది. సో ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచే ఈ ఆడిట్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.